ఖతర్నాక్ కామెడీ షో. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల. అమ్మాయిలకు లైన్ వేసే టైంలో ఇలాంటి అబ్బాయితో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా కార్తిక్ రే. ఎవరైనా ఓకే అనుకుంటే నేను ఏమన్నా సుడిగా సుధి అనుకుంటున్నావా? దరిద్రుడా, ప్రతిసారి లేడీ గడ్డ వేపిస్తావు. నాకు అర్థం కాదు, జియో సిమ్ కూడా ఇంతగా వాడరా ఇవాడు. చెప్పు లేడీ గడ్డ ఎందుకు వేయించావు? రే నేను ఎందుకు లేడీ గెట్టపోయామన్నానంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ, మనం వెళ్ళి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకో రెంట్ ఈజీగా ఇచ్చేస్తారు. అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? టూలెట్ కనబడుతుంది చూడసరి, అడుగుదాం పద. అడుగుదాం పద. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? అక్కు పక్షి దాని పుట్టుకను ఒక బుక్ రాస్తున్నారా? మీరు కూడా వచ్చి రాస్తారా? లోపలికి రావచ్చా? ఎందుకు బయటకు వెళ్ళి వ్యక్తిత్వ వికాసం గురించి క్లాసులు చెప్పండి. రండి లోపలికి. వ్యక్తిత్వ వికాసం గురించి క్లాసులు చెప్పాలంట. మీ ఓనర్ ని పిలిస్తే నేను మాట్లాడేస్తా. మేము బ్రోకర్లకు రూములు. నేను బ్రోకర్ లో కనబడుతున్నానా? నేను పనుల్లో కనబడుతున్నానా? అంటే మీరే ఓనరు? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను అది కోసం వచ్చాను సార్. బ్యాచిలర్స్ రూములు ఏమో సార్. నేను బ్యాచిలర్ కాదు, ఫ్యామిలీ. నా భార్య ఇక్కడే ఉంది కదా. అరే చెప్పలేదు నాకు, భార్య పెళ్ళైనట్టు ఎక్కడుంది? నువ్వే నా భార్య? నేను భార్య కదా. వైఫ్ నా భార్య. నేను వైఫ్ అండి. ఈ వైఫా? అవునండి. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. నా భార్య సార్, నమ్మండి సార్. నాకెందుకు నమ్మట్లేదు నేను. సార్ నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎర్రి పప్పకి దగ్గర చుట్టంలో కొండ పప్పకి దూరం చుట్టాలో బాగానే ఉన్నానే కానీ రా. సార్ రావచ్చా సార్ లోపలికి? రండి రండి. దుర్ముహూర్తం కోసం వెయిట్ చేద్దాం. ఆగు. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆ నెవనో జుట్టు పట్టుకొని లాక్కరమంటే వాడికి జుట్టు వచ్చిన దాకా వెయిట్ చేసి లాక్కొచ్చారంట. సార్ ఇల్లు చూపించండి సార్. చూపిస్తా. ఏమే నేను అన్నది మీ ఇంటిని సార్, మీ ఆవిడ్ని కాదు. దాన్ని నాకే చూడబోతుంది కదా, మీరేం చూస్తారులే. ఏంటండి? అద్దెకి వచ్చారంటే. ఓ అద్దెకి వచ్చారా? నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నావు, అవేం జరగవులే గాని. నమస్కారం అండి, నేనే అండి అద్దెకి వచ్చింది, మా భార్య. అమ్మో, అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది. యాంకర్ చూసి షో చూడమన్నారన్న. ఇల్లు చూసి ఇలా చూడమంటారు కదా. ఏదో కొత్తగా ఉందని చెప్పా. సూపర్ చెప్పారా అండి? ఇదేంటి ఏదో కొత్తగా ఉంటుందని. చాలా బాగా చెప్పారండి. ఇదేంటి కొత్తగా ఉంటుందని? చాలా ఇంకా బాగా చెప్పారు. ఇదేంటి ఇంకా కొత్తగా ఉంటుందని? చాలా చెత్తగా ఉంది వెనకలే. ఏమండి ఇల్లు చూపిమంటారా? ఇల్లు చూపించక ఒళ్ళు చూపిస్తావా? ఆంటీ మీరు చాలా బాగున్నారు ఆంటీ. చాలా ఇంకొకసారి. చాలా బాగున్నావు తెలుసా? ఇంకొకసారి. చాలా బాగున్నావు తెలుసా? దొరక్క రూమ్ దొరికితే ఏం చేస్తున్నావురా? నాకు కూడా దొరికిందిరా. ఏంటి ఆంటీ? ఇల్లు చూపిస్తారా? సరే. ఏమే నువ్వు అబ్బాయిని తీసుకెళ్ళి కిచెన్ చూపించు, అమ్మాయిని తీసుకెళ్ళి బెడ్రూమ్ చూపిస్తా. ఇద్దరం కలిసి ఒకే రూమ్ చూపిస్తా. ఏమైంది? మా ఆయన పైకి రాలేడు, అంటే పైకి ఎక్కలేడు. నేనే చూపిస్తాను రండి. ఇంకొంచెం పెద్దగా చెప్పవే. ఎందుకు తాళపత్ర గంధం రాసి పూడ్చిపెట్టు, తర్వాత తరాలు కూడా చదువుకుంటూ కూర్చుంటారు. సరే ఎక్కడ ఇల్లు? ఇదే 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 రండి. అదేంటి మీరు ఎక్కదని చెప్పారు, ఎందుకు వచ్చారు? కొంతమంది చూస్తే ఎక్కాలనిపిస్తుందండి. యాక్చువల్ గా ఇటు పక్క కిచెన్ ఉంటుందండి మాది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా ముందుకెళ్తే ఒకటి వస్తుందండి. చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ పక్క కిచెన్ ఉంటది కదా, ఈ పక్క బెడ్రూమ్ ఉంటది కదా, మధ్యలో మీరు మీకు అర్థం కాలా? బెడ్రూమ్ ఉండేది ఇటు పక్క, ఓకే. కిచెన్ ఉండేది ఇటు పక్క. ఇటు పక్క నాకు చెప్పండి, ఏమన్నా చెప్తా నాకు చెప్పండి. ఇటు పక్క కిచెన్ ఉంటుందిరా, అటు పక్క బెడ్రూమ్ ఉంటది, అటు పక్క నా బొంగు ఉంటుంది. నీకేం చెప్పేది పక్క? సార్ నాకు తెలిసి వాస్తు ప్రకారం కిచెన్ ఇటు ఉండొద్దు, అటు ఉండాలి కదా. ఏం బీకాంలో ఫిజిక్స్ ఉంటే తప్పు లేదు కానీ కిచెన్ అటు పక్క ఉంటే తప్పు వచ్చిందా? కొత్తగా పెళ్ళైంది కదా, పాలు పొంగించుకోండి. మేమే పాలు పొంగించుకోవాలా? మీరు కాక ఇప్పుడు మీ పాలు పొంగించడానికి కే పాలు వస్తాడా? ఆంటీ శారీ బాగుంది. నీ శారీ తగలే, ఆగు. సరే వెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇటు ఎందుకు ముగ్గురు లోపలికి వెళ్ళి తాళం వేసుకుని బయట కూర్చొని వస్తే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కాసేపు కూర్చొని అవన్నీ సెట్ చేయి. వెళ్ళండి వెళ్ళండి. అందరు ఇక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? చెప్పాలంటే ఏంటండి, ఇటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది, ఇటు పక్క సోఫా ఉంటది. అదేంటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరెందుకు పెడతారు? పిలవడానికి. అందుకే పిలిచింది. ఓకే, అయినా నువ్వెందుకు వచ్చావు? ఈ క్వశ్చన్ నేను అడగాలి. ఏమండి నువ్వెందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? అది ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు స్నానానికి వెళ్ళు. ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది.
పెద్దోళ్ళు ఇద్దరు వచ్చారు కదా, వెళ్ళి కాఫీ తీసుకురాపో, మాట్లాడుతుంటా. కాఫీ తీసుకురమ్మంటే సరిపోద్దా? ఆవిడ కిచెన్ ఏమండి మీకు అసలు కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి? కిచెన్ ఇటు పక్క ఉంటది, బెడ్రూమ్ ఇటు పక్క ఉంటది, పాప ఇక్కడ ఉంటది. సార్ నాకు చెప్పండి కిచెన్ ఎక్కడ ఉంటుందో. కిచెన్ ఇటు సైడ్ ఉంటది. కాఫీ తీసుకోండి ఆంటీ, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పడిపోయినట్టుంది ఆంటీ. అయ్యో ఏమైంది సార్? కాఫీ పైన అయ్యో కాఫీ పడిందా? ఎవడు అడిగాడు? ఓకే జాగ్రత్త మరి, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ పైకి రాలేను, మీరేమో కిందకి రాలేరు. మళ్ళీ చెప్తాను, ఇటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది. సార్ అటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క జన్మకి చెప్పను ఎవరు నువ్వు. రండి. అమ్మయ్యా. హలో అబ్బా నా గర్ల్ ఫ్రెండ్. హాయ్ డార్లింగ్. హాయ్ కార్తిక్, హ్యాపీ బర్త్డే టు యు రా. థ్యాంక్ యూ. ఇలా విషయం చెప్పడైనా సర్ప్రైజ్ ఇచ్చే పని ఉందా? అందుకనేగా మీ ఇంటికి వస్తున్నా. మా ఇంటికి వస్తున్నావు? వచ్చే ఏంటి మా ఇంటికి వస్తున్నావు? ఫోన్ పెట్టే. హలో హలో మమ్మీ అమ్మాయి వచ్చినా వచ్చింది. హాయ్ కార్తిక్. హాయ్ శాంతి. హ్యాపీ బర్త్డే టు యు రా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే బావా. ఈడోడు మా అన్నయ్య కార్తిక్. మీ అన్నయ్య తీసుకొచ్చావు ఇప్పుడు? మన పెళ్లి విషయం మాట్లాడడానికి నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు అవసరం ఉంటావా? అరే కార్తీక్, అరే బాత్రూమ్ లో వాటర్ రావట్లేదా? సరిగ్గా చూడు వస్తాయి. ఏ రావట్లేదు, బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు కార్తీక్. కార్తిక్ ఎవరి అమ్మాయి? అంటే నా చెల్లి. ఇంతకుముందు భార్య ఇప్పుడు చెల్లింట్రా, ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా, కొంచెం మేనేజ్ చెయ్యి. అవసరాన్ని బట్టి మనుషులు మార్చేస్తున్నారు. ఈ సంగతి చెప్తా. ఇది నీకు పరిచయం చేయలేదు కదా, నేను పెళ్లి చేసుకోలేదు మీ వదిన. మా వదినా? వదినా? వదినా బాగున్నారా మీరు? నీ బర్త్డే కదా అన్నయ్య, తీసుకురాపో కేకు. అన్నయ్య నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్నయ్య బర్త్డే గిఫ్ట్ ఇవ్వవు మరి? నేను ఎందుకు ఇవ్వాలి? బర్త్డే గిఫ్ట్ ఇచ్చేయి, వాచ్ నాకు ఇచ్చేసా. ఓకేనా? నేను నా బర్త్డేకి నువ్వు ఇవ్వాలి. కార్తిక్ కేక్ కేక్ కూడా వెళ్ళిపోతారుగా. సరే సరే. హ్యాపీ బర్త్డే. ఏం జరుగుతుంది ఇక్కడ? బర్త్డే. వీళ్ళెవరు? మా చెల్లి మా బావ. ఈ అమ్మాయికి కిచెన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో తెలుసు. తెలుసు తెలుసు చెప్పాను. తెలిస్తే పర్లేదు. ఆంటీ బాగున్నారా? చాలా రోజులు మేము చూసి. ఎలా ఉన్నారు? ఓకే. ఆయన నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని ఆయన బర్త్డే అంటే ఈ రోజు. సార్ నా బర్త్డే సార్, నాకు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ముందు పెళ్ళాంక పెట్టి ఫస్ట్ బర్త్డే కదా. లేదు ముందు చెల్లికి. నాకు ఇద్దరు రెండు కళ్ళతో సమానం. ఓకే నాకు కూడా ఈవిడ రెండు కళ్ళతో సమానం. ఎందుకో మరి పెట్టుకో. నాకు కూడా ఈవిడ ఒక కళ్ళతో సమానం. తీసుకోండి. బాగున్నారా? నాదిరా బర్త్డే. నాకు నువ్వు కన్నుతో సమానం. నాదిరా బర్త్డే. సరే బర్త్డే అయిపోయింది, ఎవరింటికి వెళ్ళి పడుకోండి. మరి మందు పార్టీ ఇప్పుడు మందికని తెలుస్తాను సార్. నేను తెచ్చాను బాబా ఫుల్ బాటిల్. ఫుల్ బాటిలా? ఏ బ్రాండ్? మీరు మందు తాగుతున్న బాటిల్ పలుకొడతా. పగలగొట్టదు, ఒక్క బాటిల్ ఉంది ప్లీజ్. పగలగొట్టదు ప్లీజ్. పగలగొట్టదు ప్లీజ్. మీరు చెప్పండి, బాటిల్ పగలగొట్టాలా? పగలగొట్టమ్మా మా ఆవిడ చెప్పిందంటే పగలగొట్టండి. కానీ ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టండి. ఇటు పక్క కిచెన్ ఉంది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంది. సార్ నా కోసం కాదు, గెస్ట్ల కోసం వదిలే. కోసం అయితే ఓకే. ఓకే రండి రండి. మీరేందుకు కూర్చుంటున్నారు? మగవాళ్ళు తాగుతుంటే ఆడవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు? వెళ్ళి స్టఫ్ తీసుకురాపండి. వెళ్ళండి. ఆడవాళ్ళందరూ వెళ్ళండి. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే మీకు సర్వ్ చేయడానికి ఉంటారు కదా. ఉండాలి. మీరు అలా ఫిక్స్ అయితే నేనేం చేస్తా? చాలు సరిపోద్ది. ఓనర్కి ఫ్యామిలీలో అన్నాక చిన్న ఫ్యామిలీ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అందరు కలిసి కూర్చొని తాగేటప్పుడు ఉండే మజా ఉంటుంది చూసారా, అది కావాలి మనకి. తాగుతున్నట్టే ఉంది. మందు షటప్ అనేది అసలు ఇక్కడ పెట్టాల్సింది కాదు. ఎందుకు సార్ ఎక్కడ పెట్టమంటారు? యాక్చువల్ గా మనకి ఇటు పక్క కిచెన్ ఉంది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంది. ఇంకా చాలండి, ఎక్కువైపోయింది. అబ్బో చాలా ఎక్కువైపోయింది. ఆంటీ ఏది? అమ్మ ఈ నైట్ కి ఏమైనా చేయాల్సిందే. ఇది ఎక్కడికో వెళ్తుంది. అబ్బో
దాని దగ్గర నేను ఎక్కడుంది అది? సార్ నిజంగా చెప్పాలంటే మీరు కిచెన్ వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? మొత్తం చేశారు. నన్ను ఎంత మోసం చేస్తారు అంటే ఇది లేడీ గెటప్పా? నేను తాగున్నాను కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను కానీ నువ్వు నీ బొక్కలా మొత్తం ఆగా అంటే ఏం రాలేదా? అదే ఏంటి తాకుండా ఎక్కుతుంది అనుకున్నా. అంటే ఎంత మోసం చేస్తారన్నమాట నన్ను. మీరు బ్యాచులర్ రూమ్కి వచ్చారా మీరు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అడవి తల్లి నీకు వందనం, ఆదివాసుల వందనం, అభాగ్య జీవుల వందనం, దండకరణ్యం వందనం, మా భారత మాత వందనం. మళ్ళీ వచ్చిన అందరూ పోడాలి. ఎందుకంటే ఊరు మనది, ఈ వాన మనది, ఈ గల్లి మనది, అన్ని మనది. బాగుండాలి, అందరూ బాగుండాలి. దొంగ మోహంది. హలో తెల్ల చొక్కా. నిన్నే ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. తప్పు. కొమ్ములు బర్లకు వస్తాయి, ఆవులకు వస్తాయి, ఎడ్లకు వస్తాయి. మనసులో కొమ్ములు రావు, కొమ్ములు రావు. అయ్యో అది కాదు, నీ కొమ్ములు వస్తే బాగుండే. ఇంకోసారి గుద్దు. నువ్వు ఎట్లున్నా బాగుండవు. హలో గుద్దవయ్యా. నేను గుద్దను, అందరూ బాగుండాలి. నా కొమ్ములు వస్తాయి, గుద్దు. నేను గుద్దను. గుద్దు గుద్దు. అయ్యో 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 అయ్యో. ఏం చేస్తున్నావు? గుద్దు గుద్దు అంటే గుద్దా మరి. గుద్దమన్నది అక్కడ కాదు, ఇక్కడ. కడుపు సలవాడదా బక్క మొక్కన. అందరూ బాగుండాలి. నీ పేరేంటి? సిద్ధు. నీ పేరేంటి? హసిని. నువ్వు ఏ సెంటు వాడతావు? నేను సెంటే వాడినండి. సెంటు వాడు. గబ్బోహం వస్తుంది, గబ్బోహం వస్తుంది. అంతేనా? అంతే, ఇంకేం లేదు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ₹1 పైసలు పైసలు. నా దగ్గర ఉంది. నువ్వు నాతో వస్తే మన ఇద్దరు కలిసి కాఫీ తాగుతాం. అమ్ముతాడు, అమ్ముతాడు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. ఏమన్నావు? నువ్వు వెళ్తాను. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. 10 నొక్కేసా, 10 నొక్కేసా కాదు, 10 నిససా, 10 నిససా. 10 నొక్కేసా, 10 నొక్కేసా. క్యారం బోర్డు ఆడక చాలా రోజులు అవుతుందిరా. రా సిద్ధు, రా సిద్ధు. అరే సిద్ధు రారా, క్యారం బోర్డు ఆడుతుంది రారా. నాకు గేమ్ రావు, నేను నేర్పిస్తాను రారా. కూర్చో. కొట్ట జాగ్రత్తగా పెట్టు. కొట్రా. ఆ ఎర్రకాయ కొట్టు. ఆగ ఆగ తెల్లకాయని కొట్టు. ఆగరా, ఈ నల్లకాయని కొట్టరా. అది అరే ఆట నేర్పిస్తాను రా. ఈ గేమ్ రూల్ ఏంటి? ఈ కాయలన్నీ వచ్చి ఈ బొక్కలు పడాలి. అయిపోయింది అంతే. నీకు ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూసా. ఆ పెళ్లి చేసుకోవాలి, మన వ్యవసాయ పనులు చూసుకోవాలి. అర్థమైందా? టైం తీసుకో, క్లియర్ గా చెప్పోకరా. వెళ్ళరా వెళ్ళు. క్యారం బోర్డు మొత్తం పగల కొట్టాడు ఎదవా. హలో తెల్ల చొక్కా, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దన అవసరం లేదు, నాకు కొమ్ములు వచ్చినా కూడా పర్లేదు. సిద్ధు, ఆ రోజు చాయ్కి వస్తానన్నావు, పైసలు లేవు మళ్ళా. ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది సిద్ధు, ఇరా నా త్వర. ఇచ్చా దో చాయ్ లావు. సిద్ధు ఇదిగో చాయ్, ఇదిగో.
ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతి తాగాలి అనుకో తాగాలి అదే బర్రె కుడితే తాగదు ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు. తప్పు సిద్ధు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం సిద్ధు? సిద్ధు ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ ఐ టు లవ్ యూ సిద్ధు. అబ్బో నానా ఏం మరిపోయింది నీకోసం వెయిటింగ్ చేస్తున్నాను రా. ఇంతకీ ఎవరా అమ్మాయి? రేయ్ నీకు వేరే సంబంధం చూశానని చెప్పాను కదా, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. వదిలే. నేను నీ అమ్మాయి పెళ్లి చేసుకుంటా. అదే అమ్మాయి కావాలంటే ఏ రోజు ఇంటికి తీసుకొస్తా. 7 రోజులు తీసుకొస్తావా? అరే సరేరా, ఆ అమ్మాయిని 7 రోజులు మన ఇంట్లో పెట్టు. ఆ అమ్మాయి నాకు నచ్చితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, ఓకేనా? బాగుంటాను. ఫోన్ ఏంటి? నీ ఫోన్ లేదా? డాన్స్ అయిపోయింది తీసుకో. అతని ఇటుగా మా డాడీ అమ్మ వస్తుంది. సిద్ధు అంకుల్ ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, గుద్దండి. గుద్దుని మా నాన్న మళ్ళీ గుద్దనట. ఈ అమ్మాయి అని ఆసినట్టే రామ్మ తల్లి. అంకుల్ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా ముందు మా డాడీని స్మార్ట్గా ఉన్నారు అట్లా అనకూడదు, తప్పది. మాటకు వస్తే కొడుతున్నాడు అంకుల్, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను అంకుల్. పిగు ఒక మొహందన. ఓకే అంతా అయిపోయిందిరా, ప్రశాంతంగా కూర్చుందా. నేను చెప్పిన ఆ సంబంధాన్ని పెళ్లి చేసుకో. ఒక్క నిమిషం పెళ్ళామా వీడంటే ఏంటి అంతా నేనే చేశానా? అదేంట్రా మీ అమ్మ అంతా నేనే చేశానంటుందేంట్రా? మీరే చేయలేదు, మొత్తం నేనే చేసిన తప్పు మొత్తం నాది. అరే క్షమించాలి, మీరు బాగుండాలి, మీరు మాత్రం బాగుండాలి. సిద్ధు అసలు నేనేం చేశాను రా? నా కొడుకు మంచి భవిష్యత్తు కావాలనుకున్నాను, అది తప్పారా చెప్పరా? మొత్తం మీరే చేసారు. ఏం చేశారు రా? చిన్నప్పుడు పాలు పట్టుకొని పాలు అవుతుంటే అలా తాగొద్దు, ఇలా తాగడం మొత్తం డబ్బా మొత్తం మింగేశారు మీరే. మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కొట్టొద్దు ఇలా కట్టరని చెప్పేసి మీరే తాళి కట్టేస్తారు. ఆ అమ్మాయి నాకు పింజైంది. ఇన్ని చిన్న చిన్న ఆనందాలు కోల్పోయావని నేను అనుకోలేదురా. సరే నువ్వు ఒక పెంట మోహన్ తీసుకొచ్చావు, అది నీకు నచ్చింది, ఏం చేస్తాను దాన్నే పెళ్లి చేసుకో. వెళ్ళరా. మీ చేతిలో ఉంది. जबरदस्त खतरनाक कॉमेडी शो. ముత్యాల గల్లు పురిసే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పరుగులు తీసే హరిని తొక్క మీద కాలేశాను. పడు. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు, నేను వెళ్ళి కాపాడాలి. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చారు. హైదరాబాద్ లో నేను పడుతుంటే విశాఖపట్నం ఉన్న మీకెలా తెలిసింది? నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారని తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. నాకు నేనెక్కడో చూసినట్టు ఉంది. పూర్వజన్మ. రాధా! గోపి గోపి తల్లో బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇవిడే. రాధా! ఆ జన్మలో మనం చచ్చిపోయినా ఈ జన్మలో మళ్ళీ పుట్టావా గోపి? నువ్వు ఒక్కసారి పుడితేనే కష్టంగా ఉంటుంది, రెండోసారి మళ్ళీ ఎందుకు పుట్టావు రాధా? చంపుతున్నారా మళ్ళీ పుట్టి? నేను ఆపదలో ఉన్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు ఏ పదలో ఉన్నా నాకు తెలుస్తుంది రాధా. గోపి నిన్ను చూడంగానే నా మనసు బరివెక్కింది గోపి. నిన్ను చూడగానే నా ఒళ్ళు వేడెక్కింది రాధా.
ఈ జన్మలో మనం పుట్టినట్టే ఆ జన్మలో మనం ఎడగొట్టిన ఆ రంగాగోడు పుట్టాడే అనుకో. ఊరుకోరాదా అరగంటే అమర ప్రేమ, అందుకే మళ్ళీ పుట్టాం. వాడెందుకు పుడతాడు బెప్పంగాడు. ఒరే రంగా, మళ్ళీ ఎందుకు పుట్టావురా? నా పగ చల్లార్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావురా? నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. ఒకటిది పగ, ఒకటిది సెగ. బోసే రాధా, పోయిన జన్మలో నన్ను చంపేసి నన్ను కళాశాలలో చెప్పుతో కొట్టావు కదా, ఈ జన్మలో నిన్ను నన్ను దక్కించుకుంటానే. పోయిన జన్మలో ఎవడు మగాడో తేలలేదు, ఇప్పుడు తెలుసుకుందాం రారా. పరిగెత్తండి పరిగెత్తండి, దూలతో ఉన్న దున్నపోతు మీ వైపే వస్తుంది, పరిగెత్తండి. ఒరేయ్, నా మగతనం దున్నపోతుమైన చూపిస్తాను రా. అదే నా ఉద్దేశం, అది కాదు. దున్నపోతులు కొమ్ములు వంచి నా మగతనం చూపిస్తారా? రాధా, నువ్వు జాగ్రత్తగా ఉండు. దమ్ముంటే నువ్వు చూసుకోరా. క్షమించండి, మీరు హీరో అని తెలియక వచ్చాను. ఈ పోటీలో నేనే గెలిచాను. ఎక్కడ గెలిచావు? రాధా, రావే. ఒరేయ్, ఎవరక్క రండి, వాడిని పట్టుకొని రా. అలాగే ఉంటుంది. ఈ రోజు నీ అంతు చూస్తానే. గడ్డి వంచాడు తీసుకెళ్ళి నా శీలాన్ని దోచుకుంటారేమో గోపి. మంచి ఐడియా ఇచ్చావు, రావే. గడ్డి మాటగా జిట్టు రంగా గోపి. అన్ని ఐడియాలు ఇచ్చి కాపాడు గోపి అంటావే. రావే. గోపి నువ్వు నన్ను తోసేస్తున్నావు రాధా. అయ్యో రంగానికి నన్ను గోపి. రంగా, మర్యాదగా వదిలిపెట్టు. నేను వదిలిపెట్టి అర్ధగంట పైన అయిపోయింది. అదే నన్ను పట్టుకుందిరా గప్పుడు ఆయన. నీకేం కాలేదు కదా? రాధా, ఏం జరగలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరగలేదని ఏడుస్తున్నాడు గోపి. ఎంత పని చేసావురా రంగా. రాధా, గోపి పొడి చేయి రాధా. నా వల్ల కాదు గోపి. నీ గోపిని చెప్తున్నా, పొడి చేయి రాధా. ఆ పని చేయలేని గోపి. పొడి చేయి రాధా. నీకంటే వాడే బెటర్ కదే, ముందు నుంచి పొడిచాడు, నువ్వు వెన్నుపోని పొడిచావు కదా. వాడిని తీసుకెళ్లి బెజవాడలో ఉన్న మన ఫ్యాక్టరీలో కట్టేయండి. అయ్యా, మనకు బెజవాడలో ఫ్యాక్టరీ లేదు కదా. అయితే కొని కట్టేయండి. రంగాతో పెట్టుకుంటావా? నేను చేయొద్దు రంగా, నేను చేయొద్దు రంగా. రాజా,
ఏమైనా చేస్తే వెనక్కెళ్తావు, నువ్వేంటో ముందుకు వస్తున్నావు. ఈ రోజు ఈ క్షణం నిన్ను ఈ లోయలో పడేస్తా. నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తా. చూసుకోరా. కత్తులు తీసుకోండి. రంగా ఇప్పుడు చూసుకుందాంరా. నువ్వు పొడిచిన దగ్గర గుద్దాడే. అదిగోండి ఇదిగోండి తడిగుండు మద్దడు పెట్టు మద్దరాజు పోయిస్తాడు కట్టే పలాస కింద గిలాస గిలాస కింద రండి నువ్వు జరుగురా. రంగా గోపి వదిలిపెట్టారు. రాధా చంపేస్తా. చంపి నువ్వు హంతకుడు కావద్దు. వదలు రాధా. రంగా రాధ చావుకు కారణమైన బతకని పరు. చంపేస్తా నేను వచ్చి వెతికి. మీ అమ్మ పేరేంటి? సీత. మీ నాన్న పేరేంటి? సదానందం. గోపి. ఏంట్రా రంగా మనమిద్దరం ఒకే తల్లి బిడ్డలం రా. నేను మీ అన్నయ్యని. అన్నయ్య. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అవై వంటర్ like a diamond in the sky. Daddy, daddy, yes, papa. Eating sugar, no papa. ఇంతకంటే ల్యాగ్ చేస్తే తప్ప. जबरदस्त खतरनाक कॉमेडी शो.
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందంట కదా సార్? వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఇండియాలోనే జరుగుతుంది. అది మేమే కండక్ట్ చేస్తున్నాం సార్. దానికి కోచ్ గా ఆదిత్య గారిని సెలెక్ట్ చేశారంట. యా సెలెక్ట్ చేసాం సార్. మరి ఆదిత్య గారు ఇంకా రాలేదండి సార్? వాడికి బలుపు అయ్యా, రాడు. మీకు తెలియదే ఉంది, ప్రతిసారి ఇలానే చేస్తాడు. బలుపు వాడికి తగ్గించుకోని చెప్పాను. అందుకే అప్పుడు వాడు ఛాంపియన్ అవ్వాల్సింది కాలేకపోయాడు తెలుసా? ఓకే సార్. ఓకే. అదిగో సౌండ్ అవుతుంది, వస్తున్నట్టున్నాడు చూడండి. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే ఆదిత్య గారు సార్ 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 ఫస్ట్ మార్క్ ఇంటర్వ్యూ సార్. సార్ ముక్కు పెట్టేస్తారా ఏంటి సార్? మైకు. సార్ బాక్సింగ్ ఛాంపియన్ ఉమెన్స్ కి మీరే కోచ్ గా ఎంపికయ్యారని తెలిసింది సార్. అవును సార్. మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేయబోతున్నారు? అబ్బాయిలాగానే మీరు అమ్మాయిలతో ఆడుకుంటారని తెలిసింది సార్. తప్పు. మీకు జీవిత సత్యం చెప్తా, అమ్మాయిలతో మనం ఎప్పుడు ఆడుకోం, అమ్మాయిలే మనతో ఆడుకుంటారు. ఏమంటారు బాబు గారు? కరెక్ట్. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. సార్ మీ ముందే ఆయన మమ్మల్ని అలా కొడుతున్నాడు, తిడుతున్నారు, మీరు ఏం చేయరా సార్? వాడిని ట్రాన్స్ఫర్ చేశా. ఎప్పుడు తీసుకున్నారు సార్? ఇప్పుడే తీసుకున్న ఈ నిర్ణయం. వాడిని అనకాపల్లికి ట్రాన్స్ఫర్ చేసా, అక్కడే కోచింగ్ చేసుకుని బతకాలి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి వాడు పనికి రాడు, అంతే. పాలిటిక్స్ అంత పాలిటిక్స్. అప్పుడు ఎలా చేసావు? ఎప్పుడు ఛాంపియన్షిప్ ఓడిపోయినట్టు నువ్వే చేసావు. నీ వల్ల కాక నువ్వు మాట్లాడొద్దు ఆదిత్య. స్టూడెంట్ తయారు చేస్తా, కప్పు కొడతా, ఇదే నా శబ్దం. కప్పు కొట్టి చూపిస్తా, దమ్ముంటే కొట్టి చూపి. కొట్టిపిస్తా. ఓకే ఏం పీకరు, వెళ్ళు. అందరు బాగుండాలి. ఆవేశపడొద్దు, చేసి చూపించు. అందరు బాగుంటాం, మనం బాగుంటాం. సూపర్ శాంతి. గ్యాంగ్స్టర్ నాయుడప్ప నాయుడప్ప. నా మనసుని దోచావప్ప. నీకు నువ్వే సాటప్ప, నీకు పోటీ లేరప్ప. బాసు చూపి నీ గ్రేసు. స్టూడెంట్ కావాలి, ఛాంపియన్షిప్ పోటాలి. ఏ చేపలు చేపలే, పీతల పిత్తి పెరిగలే, బొమ్మడాయలే, 500 చవక చవక. ఫ్రెష్ చేపలు ఫ్రెష్. నేను అడిగింది చేపల గురించి కాదు. ఎవరిని చూసి ఫ్రెష్ అంటున్నావురా? నేను నీకు ఫ్రెష్ లా కనబడుతున్నానా? ఫ్రెష్ లా కనబడుతున్నానరా? స్నానం చేసి 10 రోజులు అవుతుంది. అబ్బా కనబడ్డావా? పంచ్ అదిపోయింది. ఏం కావాలి? ఏ చేపలు కావాలి? బొమ్మిడాయలు, పీతల పిత్తి పెరుగులు, మట్ట గుడిసెలు. నాకు నువ్వు కావాలి. నాతో వస్తావా? పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు. బాక్సింగ్ బాగా చేస్తావు, కిక్కులు బాగున్నాయి, పంచులు బాగున్నాయి. నాతో బాక్సింగ్ నేర్పిస్తా. బాక్సింగ్ నేర్పిస్తా? చేపలు ఎవడు అమ్ముతాడా? నీకు డబ్బులు ఇస్తాను. ఎలా కనబడుతున్నా? నీకంటే 50 రూపాయలు ఇచ్చావేంటి? 50 రూపాయలు ఉన్నానా? 150 రూపాయలు తీసుకో. నువ్వు సైట్ కొడుతున్నావా? నీకు సైట్ కొట్టనక్కర్లేదు, నీకు సెంటు కొట్టాలి. గబ్బు వాహనం వస్తుంది దగ్గర. 150 తీసుకో. 150? బాక్సింగ్ నేర్పిస్తా నీకు. సాయంత్రం 5 గంటలకు వచ్చాయి, మంచి స్టార్ చేస్తా, ఛాంపియన్షిప్ కప్పు కొట్టిస్తా. ఈ డబ్బులతో పూలు పెట్టుకురావాలా? మన పేరెంట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం. 5 గంటలకు వచ్చా, వెయిట్ చేస్తుంటా. ఓకే. అందరూ బాగుండాలి. బాగుంటుంది. మనం బాగుంటుంది. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. 5 అయిపోయింది, బక్కమోహన్ ఇంకా రాలేదు. బక్క ముఖాందనా, చిన్న ముఖాందనా, ఎందుకు ఇచ్చాను 150 రూపాయలు? ప్రాక్టీస్ అమ్మని చెప్పగా ప్రాక్టీస్. వస్తున్నాను గురు. బుర్రా బుద్ధి అన్ని పక్కన కూడాలి. ఓకేనా? అందరూ చెప్తారు వినండి, జాగ్రత్తగా ఉండాలి. పంచుకోండు. ఇలా కాదు.
ఫోకస్ ఫోకస్ కొట్టు కొట్టు నీ మొక్కల మన్నువాడ తొక్కు బిల్లాడు తొక్కుడు బిల్ల బాక్సింగ్ కి అవన్నీ తొక్కుడు బిల్ల ఎందుకు గురు? కోచ్ నువ్వా నేనా? శాంతి టచ్ చేశాడు. తొక్కుడు బిల్లాడు పంచి కొట్టు కొట్టు కొట్టు. ఓకే మా అందరూ ఇప్పుడు సెలక్షన్కి వెళ్ళాలి. సెలక్షన్ బోర్డు ఉంది అక్కడ. ఓకేనా? నీ పేరేంటి? భీముడు. నీ కోచ్ ఎవరు? ఆదిత్య. ఏ ఆదిత్య నీ స్టూడెంటేనా? అవును. బాడీ చూడద్దు, నిజాయితీ ఆడాలి. అప్పుడు కూడా హెల్మెట్ చేశారు. నాకు అవకాశం లేదు. సెలెక్ట్ చేయండి ఇప్పుడు. పర్సనల్ స్టేట్ ఇస్తూ వెళ్ళు. అందరూ బాగుండాలి. వెళ్ళు. అందరూ బాగుంటారు. మనం బాగుంటాం. నీకే అన్నమాట డబ్బులు ఇచ్చి రాత్రి పగులు కోచింగ్ ఇచ్చేది. రాత్రి కాదు, ఓన్లీ పగలే. అదేంటి? పగలైతే 150, రాత్రి అయితే 200 అని చెప్పి ఉదయం చేస్తున్నాడు. అంటే 500 ఇస్తే 500 ఇస్తే ఓకే. ఓకేనా? ఇదిగో 500. ఇప్పటి నుంచి నీ కోచ్ నేనే. నాకు డబ్బులు ముఖ్యం, కోచ్లు ఎవడనేది కాదు. ఓకే. వద్దు భీముడు, తప్పదు. ఈ రోజు నుంచి నా కోచ్. భీముడు అంత రాజకీయం, నేను కోచ్. ప్లీజ్. ఏంట్రా? అది నా స్టూడెంట్. నువ్వు వెళ్ళు. ఫైనల్స్ నేను తీసుకెళ్తాను. ఇక్కడ వెళ్ళు. నువ్వు ఫ్యూచర్ లో ఛాంపియన్ అయితే ప్రపంచం అంతా నా పేరు చెప్పుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మాత్రమే నీతో బాక్సింగ్ చేస్తాను. నేను బాక్సింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే నువ్వు ఈ గ్లౌజ్ మనకు అవసరం. ఎలా ఉండాలంటే ఈ చెయ్యి ఇలా ఉండాలి, ఈ చెయ్యి ఇలా ఉండాలి. అప్పుడు దగ్గరగా వచ్చి ఇలా పట్టుకుని గురు గురు ఎంత మాత్రం నాకు గుడికొస్తే గురు గురు అంటావా? గుడికొస్తే గురు గురు అంటావా? ఆటో పంచులు వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు గురు. తప్పుగా ఉండకూడదు. అందరు బాగుంటేనే మనం బాగుంటాం. ఆడవాళ్ళతో పద్ధతిగా అనుకూలంగా ఉండాలి. అది నా స్టూడెంట్, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. అలా టెస్ట్ పెట్టుకోకూడదు. ఏయ్ అది నా స్టూడెంట్. ఈ సంగతి ఇలా కదరా, ఫైనల్ మ్యాచ్ లో చూసుకుంటా. ఎలా గెలుస్తారో చూస్తా. ఛాంపియన్ అవ్వనివ్వను. నా వికెలను వచ్చేసింది. అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఐ లవ్ యూ గురు. ఏమన్నావు? ఐ లవ్ యూ. కోచింగ్ ఇప్పిస్తే ఐ లవ్ చెప్తావు. మొక్కదన్నా చాపగా ముగ్గురికి వచ్చి ఛాంపియన్ చేస్తా అంటే, కానీ నేను ఏం పీకాలనుకుంది నేను పీక్తావు అనుకున్నా. ఏంటది? పీకమన్నాగా. అందరు బాగుంటారు, మనం బాగుంటాం. అందరు బాగుండాలి. నన్ను కాదన్నావు కదూ, ఇదే నా కంటెస్టెంట్. దీంతో ఆడికెళ్ళు. అప్పుడు నువ్వు ఛాంపియన్ అని ఒప్పుకుంటా. ఏడే నీ మాస్టర్ ఏడి? వదిలేశాడా? వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆడికెళ్ళు. ఫైనల్ మ్యాచ్ స్టార్ట్. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్. నా స్టూడెంటే గెలుస్తుంది. నాకు ఎలాగో తెలుసు. గ్లౌజెస్ ఇవ్వండి. 1 2 3 స్టార్ట్. నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా మీద ప్రేమ ఉంటే కదా నువ్వు వచ్చావు. బొక్కేం కాదు. నీకేం కావాలి? నాకౌట్. నా కింగ్ ఫిషర్. దైపంగానే సిట్టింగ్ ఓకేనా? నాకౌట్ అంటే పంచది. నీకు కూడా తెలియదు, కూడా తెలియదు. బొక్క మొక్క ఇలా గెలవాలి. 5 రూపాయలు రావాలి. ఛాంపియన్షిప్ మాదే. నీ వల్ల ఏది కాదురా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నిన్నే తిప్పింది. బాబు గారి పొమ్ము
మరి ఈ ఎపిసోడ్ ఏ అమ్మాయిని పిలిచేస్తారు? ఒకప్పుడు తన అందంతో యువకుల్ని ఉర్రూత లోగించిన యాంకర్ ఇప్పుడు ఊగుతూ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ యాంకర్ రష్మి. Come on, move your body, 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 body. ఈ వయసులో కూడా బాగున్నా. థ్యాంక్ యూ రాజా గారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? గుంటూరు టాకీస్ పార్ట్ 2 చేస్తున్నా. నువ్వు వెళ్ళి నీ పోడియం దగ్గర నిల్చో. ఏంటి స్టేడియం దగ్గర? చెవిటి మిషన్ అనుకుంటా. తప్పింది. ఇప్పుడు రెండో కంటెస్టెంట్ గా ఎవరు వస్తున్నారు తెలుసా? యాక్టింగ్ చేస్తే యాక్టర్ అవుతారు, ఓవర్ యాక్టింగ్ చేస్తే యాంకర్ అవుతారు. అలా ఓవర్ యాక్టింగ్ చేసే యాంకర్ ఫ్రీముకి ప్లీజ్ వెల్కమ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి గుమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఏం చేస్తున్నావు ఇంతకీ? మొకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నా. నీకు ఈ వయసులో అది కరెక్ట్ ప్రోగ్రామ్. వెళ్ళి కూర్చో. పీకి నర్తి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఆ బ్రష్ పేస్ట్ ఇవ్వండి అయ్యా వాళ్ళకి. ఇప్పుడు బ్రష్ మీద పేస్ట్ పెట్టాలి. ఆగట్లేదు ఇది. చెప్పు తీసుకొని కొడతా. ఇది నీ షో కాదు, నా షో. అర్థమైంది. పెట్టాము. ఇప్పుడు నేను 1 2 3 అంటా. ఎవరైతే ఫాస్ట్ గా మీ పళ్ళు తోముకుంటారో వాళ్ళే విన్నర్స్. రెడీ? 1 2 3. మీ ఇద్దరి పళ్ళ సెట్ల. ఒరేయ్ దరిద్రుడా, నా పళ్ళ సెట్ ఇలా ఇవ్వు. ఇది కూడా పళ్ళ సెట్టేనా? దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి. మాది కూడా తీవని చెప్పండి. ఓకే. రెండో రౌండ్ కి వెళ్దాం. ఓకే. ఈ రౌండ్ పేరు ఉతికి ఆరేయండి. ఆ బకెట్ లో బట్టలు ఎవరైతే ఎక్కువ ఆరేస్తారో వాళ్ళే విన్నర్స్. అర్థమైందా? అర్థమైంది. రెడీ? 1 2 3 స్టార్ట్. మేడం ఏం గేమ్ పెట్టారు మేడం? ఇది గేమ్ కాదురా. మా ఇంట్లో పని మనిషి దాకా 10 రోజులు అయింది. ఎవరు ఉతుకుతామని చూస్తే వీళ్ళు దొరికారు అంతే. టైం అప్. రష్మి బంగారు తల్లి ఎన్నారేసావు? 1 2 3 4 5 6 7 8. 8. వెరీ గుడ్. ప్రేముకి 1 2 3 4 5 6. నువ్వు 6 ఆరేసావు. రష్మి గెలిచింది. నువ్వేంటి గెలవడం? రష్మియే గెలిచింది. మీరేం చెప్పారు? ఉతికి ఆరేయండి అన్నారు. ఆరేసాను. ఉతికి ఆరేయడం అంటే అది కాదు, అన్ని వేయాలి. అన్ని కాదు, ఈ రౌండ్ లో నేనే గెలిచాను. ఏం మాట్లాడుతున్నావే? నీకు యాంకర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా?
పదవే పద. హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట. రావే నువ్వు రావే. నువ్వు రావే నువ్వు రావే. ఆల్రెడీ వచ్చిందే. రోజా గారు నమస్కారం అండి. నమస్తే రోజక్క బాగున్నారా? అక్క ఏంది అక్క? నీ వయసు ఏంది నా వయసు ఏంది? నీకన్నా చాలా చిన్నదాన్ని నేను. రోజా గారు ఇది లేనిపోని నిందలేసి మొత్తం బదనాం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నా? అన్ని అబద్ధాలు. ఏమనుకుంటున్నావు? కొట్టామంటే చెంప పగులుద్ది. అలా గట్టి పెట్టండి రోజా గారు. నేను తలుచుకుంటే ఇక్కడ నుంచి అడుగు కూడా బయటకు వెళ్ళో తెలుసా? కట్ కట్. ఇవి ప్రోమాలు వేసుకోండి. ఇవి వస్తాయి. మీరు ఫస్ట్ కూర్చోండి. కాదు మేడం, మా సమస్య మీకు అర్థం కావట్లేదు. మేము వారమాయిల్ అనే ప్రోగ్రామ్ కి పోయినాం మేడం. అది పోయిన తర్వాత రెండో రౌండ్ లో గేమ్ పెట్టారు. ఉతికి ఆర్ఐ అనే గేమ్ అది. నేను ఆరేసాను మేడం, అది 8 వేసింది, నేనే గెలిచాను. మీరు చెప్పండి రోజా గారు, 8 ఎక్కువ 6 ఎక్కువ? ఈ వయసులో కూడా నీ కూపు తగ్గలే. దాని కూడా తగ్గలేదు. అబ్బా నా షోలో ఎవరు లొల్లి చేయొద్దు. ఈ సమస్యను పరిష్కరించాలంటే మనకు ఒక డాక్టర్ కావాలి. ఆయనే మన ప్రముఖ వ్యక్తి. రండి సీన్ గారు. వద్దు తల్లి, లాగలొద్దు. వచ్చేసాగా ఏం సమస్య ఏంటి? సీన్ గారు కూర్చోండి. ఏంటి ఆ బ్లడ్ అంతా అక్కడ? బ్లడ్ నా బాడీ లాంగ్వేజ్ అండి, నా మ్యానరిజం. ఓకే రాజా. నీ పేరేంటి? శ్రీముఖి. నీ పేరేంటమ్మా? రేష్మి. ఇద్దరు ఏం చేస్తారు? యాంకరింగ్ చేస్తారు. అదే సమస్య కదా. అంతే అంటారా? మరి ఏం చేద్దామంటారండి? ఇది ఈ మన సమస్య కాదు, ప్రజల సమస్య. ఆవిడేమో తెలుగు మాట్లాడదు, ఏమైనా బెబ్బెబ్బెబ్బెబ్బ అంటది. ఈవిడేమి మాట్లాడబట్టే అని అంటది. పీకినవుతి ఏమని అంటారు. వీళ్ళ సమస్యను మన ఇద్దరమే పరిష్కారం చేయాలి. ఏం చేద్దామో మీరే చెప్పండి సీన్ గారు. ఏం చేద్దాం? సమస్య వచ్చి సమస్య ఏంటో మనకు. అసలు ఏం జరిగిందంటే సరిగ్గా చెప్పు. కూర్చొని చెప్పు. అర్థమైందా? లెగుస్తావెందుకు? మీరే పరిష్కారం చెప్పండి సార్. సమస్య తెలియదు కదా. సమస్య చెప్పాను. నువ్వు బట్టలు ఉతికేసాను సార్. నేను ఎక్కడేసావు? మొత్తం 6 వేసాను సార్. 1 2 3 4 5 6 వేసాను సార్. అది 8 వేసింది సార్. 6 ఏమన్నప్పుడు నేనే గెలిచాను కదా. కాదమ్మా, 8 కంటే 6 తక్కువే కదా. వాళ్ళు 6 ఏమన్నారు? 6 వేసాను. 1 2 3 4 5 6. నీ తెలివి తగలాడా? ఒక్క నిమిషం ఆగు. ఏమన్నావు? 6 ఏమన్నారు? 6 వేసాను. ఈ 6 హెచ్గా నేను రామప్రసాద్ కాదు కదా. మేడం తొందరగా ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ రెడీ. ఆగమని చెప్పు. ఒకరొకరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని పిలుస్తాం. అందరిని ఒకసారి చేస్తారా? మేడం గేట్ దగ్గర జనాల ఫ్లోటింగ్ ఫుల్ గా ఉంది. అందరి సమస్యలు తీర్చాలి. ఒకరు వచ్చారు, పంపిస్తాను. ఉండండి. తొందరగా పంపించు. మీరు కూర్చోండి. కొంతసేపు ఆగలేవా? ఎపిసోడ్ అయిపోయిన దాకా. ఎవరా మీ ఆమెను విలువ? రండి. ఒకరి సమస్యను ఒక ఎపిసోడ్ లో పరిష్కరిస్తాం. అంతమంది ఒకటేసారి పరిష్కారం చేయం మేము. ఒక్కడే మొగుడు, అదే మా బాధ. బాధితుడు ఒక్కడు, బాధితురాలు ఇంతమంది. మా లేడీస్ వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇవి. అంటే అప్పుడు వయసులో ఉన్నా తెలియలేదు సార్. వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి రాజా. ఇది అంతా నా కష్టమే సార్. ఇది కష్టం కాదు, కామం అంటారు దీన్ని. కామం కూడా కష్టపడితేనే కదా సార్ అయ్యేది. రష్మి బాగున్నావా? నువ్వు అప్పటికి ఇప్పటికి అలాగే ముసల్దాన్లాగే ఉన్నా, ఏం మారలేదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు సుధీర్? వేటకెళ్ళాడు. ప్రపంచ వేట. అంతే కదా రాజా? చెప్పు.
సారీ గర్ల్స్, నా డార్లింగ్ చాలా రోజుల తర్వాత కనబడింది. సో ఐ కాంట్ లీవ్ హర్. ఓకే రాజా ఊరుకున్నావే రాజా. రాజా రాజా ఎందుకు రాజా? రాజా ఊరుకున్నది రాజా. సార్ ఈ పరిస్థితి చూసుకుంటా. ఎందుకు రాజా? ట్రీట్మెంట్ స్టార్ట్ ఏం రాజా?